ఏరా రాహుల్, బాగున్నావా? ఆయనొచ్చాక ఆయనకి మీరెవ్వరూ ఎలాంటి మర్యాదలు చెయ్యనక్కర్లేదు. ఆయన్ని పలకరించకూడదు. ఏమా రుక్మిణి, బాగున్నావా? తాతయ్య వస్తే పలకరించకుండా ఆలోచిస్తున్నారేంటి? మీ పిన్ని గారు అలాంటివేం వద్దని చెప్పారు. మీ ఊళ్ళో అడుగు పెట్టినందుకే మీ కొడుకు ఇలా జరిగింది. మా అక్క పసుపు కుంకుమలు పోయే పరిస్థితి ఏర్పడింది. ఒప్పించి వెళ్దామనుకున్నా, కానీ ఏం సాధిస్తావని ఛాలెంజ్ చేశారు కాబట్టి సాధించి చూపించడానికి వెళ్తున్నా. పదండి. వెళ్లే ముందు బాగా ఆలోచించుకో. ఒకసారి గడప దాటితే మళ్లీ రావటానికి వీలుండదు. నేను చచ్చినా కూడా నా ముఖం చూడటానికి రాకూడదు. అరుణ్, బాగున్నావా అమ్మా శాంభవి? నా కోడలు వాగ్దేవి లేదా అమ్మా? వాగ్దేవి లేదు కాబట్టే మీరు ఇంట్లో అడుగు పెట్టగలిగారు. ఉండుంటే ఈ ఇంటి గేటు ముందు కూడా నిలబడే అవకాశం ఉండేది కాదు మీకు. మీ మనసు మారిపోయింది కాబట్టి గతాన్ని మరిచి నన్ను పిలిపించారు. వాటిని మళ్ళీ గుర్తు చేసి ఇంకా నన్నెందుకమ్మా బాధ పెడతారు? ఆనాటి ఈశ్వరప్రసాద్ ఎప్పుడో చచ్చిపోయాడమ్మా. చచ్చిపోయిన పాముని ఇంకా చంపటం దేనికి? నా కొడుకుని మీ అందర్నీ చూడాలని ఎంతో ఆశతో వచ్చాను. నా కల నిజమవుతుందన్న ఆనందంతో మంచినీళ్ళు తాగండి.
అమ్మగారు నోర్మోయ్! నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? ఈయన ఈ ఇంటికి అతిథి కాదు, ఈ ఇంట్లో వాళ్ళకి ఆత్మీయుడేం కాదు, బంధువు అంతకన్నా కాదు. అర్థమైందా? మాకు లేని బాధ పని మనిషివి, నీకెందుకు? అంటే మా సరసు ఈ ఇంట్లో కోడలి హోదాలో కాకుండా పని మనిషిగా బతుకుతోందా? ఎన్ని బావగారి దగ్గరికి తీసుకెళ్ళు. ఏయ్, చెప్పింది నీకే, తీసుకెళ్ళు. రండి. బుచ్చమ్మ, ఆయనకి ఏ రోగాలున్నాయో తెలీదు. అంత దూరం నుంచి వచ్చారు. పేషెంట్కి ఇన్ఫెక్షన్ రాకుండా ఆయన స్నానం చేశాక బావగారి దగ్గరికి తీసుకెళ్ళు. అలాగే అమ్మగారు. రండి. రండి పెద్దయ్య, కూర్చోండి. నన్ను ప్రేమగా ఎంతో అభిమానంగా చూసుకున్న మిమ్మల్ని ఆప్యాయంగా పలకరించలేకపోయాను. కనీసం మీకు మంచినీళ్ళైనా ఇవ్వలేకపోయాను. నన్ను క్షమించండి పెద్దయ్య. నేను నా గురించి బాధపడటం లేదమ్మా. ఈ ఇంట్లో కోడలిగా ఉండాల్సిన దానివి పని మనిషిగా ఉంటున్నావన్నదే నా బాధ. అందరూ బాగుండాలని కోరుకునే మంచి మనసున్న నువ్వు ఎక్కడున్నా క్షేమంగా సుఖంగా ఉండాలని కోరుకున్నాను. నీకు కష్టాలు సమస్యలు అనేవి లేకుండా దర్జాగా బతకాలనే ఉద్దేశంతోనే నీకు ఆస్తి రాసిచ్చాను. కానీ ఆస్తులనేవి మనిషికి మనసుకు ఆనందాన్ని ఇవ్వలేవని నాకు మరోసారి తెలిసొచ్చింది. నేను ఈ ఇంట్లో కోడలిగా ఉండకపోయినా నా కళ్ళెదురుగా నా మెడలో తాళి కట్టిన భర్త ఉన్నందుకు సంతోషంగా ఉంది పెద్దయ్య. అరుణ్ బాబు గారికి సేవ చేసుకునే భాగ్యం దొరికినందుకు ఆనందంగా ఉంది పెద్దయ్య.
మీరు ఎన్నో ఆశలతో ఇక్కడికి వచ్చుంటారని నాకు తెలుసు. మీరొచ్చింది మీ కొడుకు అరుణ్ బాబు గారి కోసం. సాంబవి అమ్మగారేదో అన్నారని మీరేం బాధపడకండి పెద్దయ్య. బాధపడటానికి నేను ఆవిడ కోసం రాలేదమ్మా, నా కొడుకు కోసం నీ కోసం వచ్చాను. వయసులో పెద్దవాడిగా, ఊరికి పెద్ద మనిషిగా మర్యాదలు మన్ననలు అందుకుంటున్న వాణ్ణి కాబట్టి ఈ అవమానానికి కొంచెం బాధగానే ఉంది. కానీ నా కొడుకును చూడటానికి ఈ ఇంటి గడప దాటి లోపలికి రాగలిగానంటే దానికి నువ్వే కారణం. అందుకు సంతోషంగా ఉందమ్మా. ఎలా ఉన్నావమ్మా? నేను బానే ఉన్నాను పెద్దయ్య. నువ్వెలా ఉన్నావో కళ్ళారా చూస్తూనే ఉన్నాను కదమ్మా. నేను నిన్నిక్కడికి పంపించి ఉండకపోతే నీకు కష్టాలు ఉండేవి కాదు కదమ్మా. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు పెద్దయ్య. జీవితంలో ఈ ఇంట్లో అడుగుపెట్టే అదృష్టం లేదనుకున్నాను, కానీ ఈరోజు మీరు వచ్చారు. అలాగే ఏదో ఒక రోజు నాకు కూడా మంచి రోజు వస్తుంది పెద్దయ్య. కష్టాలు పడే వాళ్ళందరినీ బతికించేది ఆ ఆశ ఒక్కటేనమ్మా. నీ ఆశ నెరవేరాలని రోజు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అరుణ్ బాబు గారికి చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేస్తే కోలుకునే అవకాశం ఉందని డాక్టర్ బాబు చెప్పారు. మీరు వాటిని గుర్తు చేయడం వల్ల అరుణ్ బాబు గారు కళ్ళు తెరిస్తే మీరేంటన్నది వీళ్ళందరికీ తెలుస్తుంది. మీ అవసరం ఎంతుందన్నది ఈ ఇంట్లో వాళ్ళందరూ గుర్తిస్తారు. అవమానించిన వాళ్ళే గౌరవిస్తారు. ఇప్పుడు జరగబోయేది ఇదే పెద్దయ్య. సరేలే, అరుణ్ బాబు గారిని చూడాలి కదా, లేచి త్వరగా స్నానం చేసి రండి. అరుణ్ బాబు గారి దగ్గరికి వెళదాం. ఆ. అన్నయ్య, తాతయ్య వచ్చాడు కాబట్టి ఇప్పుడు పెద్దనాన్నకి బాగైపోతుందా? పెద్దనాన్న లేచి మనతో మాట్లాడతారా? తాతయ్య వచ్చారు కదా, బాగైపోతుందిలే. మా డాడీతో మాట్లాడించడానికి తాతయ్య వచ్చారు. తప్పకుండా మాట్లాడతారమ్మా. అయితే పెద్దనాన్నతో అందరికన్నా ముందు నేనే మాట్లాడతాను. నమస్కారం అండి. నమస్కారం అనేది సంస్కారానికి నిదర్శనం. మీరు రాగానే పెట్టనందుకు నాకు సంస్కారం లేదనుకోకండి. పరిస్థితి అలాంటిది. అందుకే అక్కడ పెట్టాల్సింది ఇక్కడ పెట్టాను. పెద్దవాళ్ళు కదా, అర్థం చేసుకుంటారు మీరు. రండి. అందరికీ ఆస్తులు అంతస్తులు తృప్తినివ్వవు నాన్న. అంతకు మించిన ఆశయాలు ఉండేవాళ్ళు ఉంటారు. మీ కోడలు కూడా అంతేనన్నా. తను చాలా గొప్ప చదువులు చదువుకుంది, చాలా గొప్ప ఆశయాలే పెట్టుకుంది. ఇక్కడే ఉంటే అవేవి నెరవేరవు నాన్న. అందుకే పట్నం వెళ్ళాలి అనుకుంటుంది. ఏంటమ్మా ఈ ఆడపెత్తనం?
మామగారినన్న గౌరవం కూడా లేకుండా వెళ్ళిపోమ్మంటున్నావా? నా కొడుకుని రాని, వాడు కూడా ఇదే మాట అంటాడేమో చూద్దాం. మంచిది. మీ కొడుకుని కూడా మీతో పాటు ఆ ఊరికి తీసుకెళ్తాను అంటే నాకేం అభ్యంతరం లేదు. మీ వెనకే ఉన్నారు, అడిగి చూడండి. పదండి. పెద్దయ్య పదండి. ఎవరు? తాతయ్య. నువ్వు బతికున్నది నిన్నిలా చూడటం కోసమని అనుకోలేదురా. మీరెక్కడున్నా క్షేమంగా ఉండాలన్న ఆశతో బతుకుతున్నానురా. నువ్వు ఈ పరిస్థితుల్లో ఉంటే నేను బతికి ఉపయోగమేముందిరా? పెద్దయ్య, మీరు ఎక్కువగా బాధపడ్డం మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. బాధపడకండి పెద్దయ్య. కన్న తండ్రికి కంటి పాపలా ఉండవలసిన కొడుకు కళ్ళు తెరవని పరిస్థితిలో ఉంటే గుండె పగిలిపోతుంది. బాధపడకుండా ఎలా ఉండగలనమ్మా? ఒరే అరుణ్, అప్పుడు నేను చేసిన తప్పుకి ఇప్పుడు నువ్వు శిక్ష అనుభవిస్తున్నావేంట్రా? గొప్పవాడనుకునే ఆ దేవుడికి బుద్ధి లేదురా. తప్పు చేసిన నన్ను కాకుండా నిన్ను శిక్షిస్తున్నాడేమిట్రా? ఒరే అరుణ్, నాకు నీ మీద ప్రేమ తప్ప కోపం లేదురా. ప్రేమ కూడా ఎల్లప్పుడూ చిరునవ్వులాగే ఉండదురా. అప్పుడప్పుడు కోపంలాగా కూడా బయటకొస్తుంది. ఆ కోపం నీకు శాపంగా మారి నిన్ను శిక్షిస్తుందనుకోలేదురా. చిన్నవాడివైనా నీ చేతులు పట్టుకుని అర్థిస్తున్నాను. నన్ను క్షమించరా, నన్ను క్షమించరా అరుణ్. చిన్నప్పుడే మీ అమ్మ పోయింది. మీ అమ్మ లేని లోటును తీర్చడానికి నా గుండెల మీద పెట్టుకుని పెంచానురా. అటువంటి గుండెను ముక్కలు చేయటం నీకు భావ్యంగా ఉందా? నీకు చదువు రాకపోయినా నేను చదువుకోను నాన్న అంటే నిన్ను పల్లెత్తు మాట కూడా లేదు. ఎందుకు తెలుసా? నా కొడుక్కి చదువుకి మించిన సంస్కారం ఉందని. అంత సంస్కారం ఉన్నవాడి నేను చేసిన తప్పుని క్షమించలేవా? నీ చిన్నప్పుడు మన తోటలో మామిడికాయలు కోసారని పాలేరు పిల్లల్ని కొట్టబోతే కడుపుకు తినేది దానం అవుతుంది గాని దొంగతనం ఎలా అవుతుందని చెప్పిన మంచి మనసున్నవాడివి. ఇప్పుడు నాతో మాట్లాడరా, ఒక్కసారి మాట్లాడ. 10 ఏళ్ల వయసులోనే ఊరి వాళ్ళందరితోనూ ప్రేమగా ఉంటూ వాళ్ళకి సహాయం చేస్తూ నన్ను మించిపోయావు.
దానకన్నుడే నా కడుపున పుట్టాడని సంతోషించి నీ మెడలో బంగారు గొలుసు వేసి గుండెలకు హత్తుకున్నా. గుర్తుందా బాబు?